నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 సినిమా బులెటిన్. వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వార్ 2 క్రేజ్ ఆకాశాన్ని తాకినట్లయింది. దాంతో పాటు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ అంతా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో యానిమల్ విలన్ బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని, క్లైమాక్స్ లో వచ్చే ఈ క్యారెక్టర్ తో కథ మలుపు తిరగనున్నదని ఇన్సైడ్ వర్గాల టాక్. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లున్నాయని, ఆ ట్విస్టులు సినిమా చూసిన వాళ్ళెవరూ రివీల్ చేయొద్దని కోరిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చెప్పిన ఆ సర్ప్రైజ్ ప్యాకేజ్ బాబీ డియోల్ గురించే అని ఇప్పుడు ఫ్యాన్స్ అంతా డీకోడ్ చేసుకుంటున్నారు. యానిమల్ తో బాబీ డియోల్ కి కొత్త క్రేజ్ వచ్చింది. డాకు మహారాజ్, హరిహర వీరమల్లు సినిమాలతో తన పాపులారిటీ మరింత పెంచుకున్నాడు. ఇప్పుడు వార్ 2 లో కూడా ఎంట్రీ ఇస్తే అది తన కెరీర్ కి మరో మైలురాయి అవుతుందనడంలో ఎలాంటి సందేహం కనిపించడం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే రికార్డుల జాతరే. విడుదలకు ముందే బాక్సాఫీస్ ని షేక్ చేసే సత్తా రజనీకాంత్ సినిమాలకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం కూలీ ప్రీ బుకింగ్స్ నంబర్లు మరోసారి రుజువు చేశాయి. ఓవర్సీస్ లో కేవలం ప్రీమియర్లతోనే 2 మిలియన్ మార్క్ దాటేసింది కూలీ. ఇది కనీ విని ఎరుగని రికార్డు. ప్రీమియర్ల ద్వారా ఇన్ని వసూళ్లు సృష్టించిన తొలి తమిళ సినిమాగా కూలీ రికార్డు సృష్టించింది. ఇదివరకు కబాలి పేరిట ఈ రికార్డు ఉండేది. 9 ఏళ్ల తర్వాత రజనీకాంత్ తన రికార్డుని తానే బద్దలు కొట్టుకున్నారు. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో రికార్డుల వేట మొదలు పెడితే, ఒకసారి హిట్ టాక్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని రజనీ ఫ్యాన్స్ ఊహల లోకంలో తేలిపోతున్నారు. తొలి వీకెండ్ లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కనీసం 20 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ మధ్య తమిళ ఇండస్ట్రీలో సరైన విజయాలు దక్కలేదు. భారీ సినిమాలు కూడా బోల్తా పడ్డాయి. అలాంటి దశలో తొలి వీకెండ్ లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కనీసం 200 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ మధ్య తమిళనాడులో సరైన విజయాలు దక్కలేదు. భారీ సినిమాలు కూడా బోల్తా పడ్డాయి. ఇలాంటి దశలో కూలీ సాధిస్తున్న ఈ వసూళ్లు, బద్దలు కొడుతున్న ఈ రికార్డులు నిర్మాతలకు కొత్త ఊపిరినిస్తుంది. ప్రభాస్ ఫౌజీ గురించి రోజుకో వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని 2026 మార్చిలో విడుదల చేస్తారన్న ఓ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ఇప్పటికే 50% సినిమా పూర్తయిందని, ఈ ఏడాది చివరి నాటికి దాదాపు షూటింగ్ అయిపోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. అయితే లేటెస్ట్ గా మరో వార్త బయటకొచ్చింది. దీని ప్రకారం ఫౌజీ షూటింగ్ మరో 150 రోజుల పాటు మిగిలే ఉందని, కనీసం 30% షూటింగ్ కూడా పూర్తి కాలేదని, సమ్మర్ కి కూడా ఈ సినిమా రావడం అనుమానమే అని మరో కథనం వినిపిస్తుంది. దాంతో ఈ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుంది, అసలు ఎంత వరకు షూటింగ్ అయింది, ఫౌజీకి సంబంధించి ఏ వార్తని నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తికమక పడుతున్నారు. ఫౌజీ మేకర్స్ కాస్త బయటకొచ్చి సినిమా షూటింగ్ అప్డేట్స్ ఏమైనా ఇస్తే తప్ప ఈ కన్ఫ్యూజన్ కు ఫుల్ స్టాప్ పడేయట్లేదు. ఇటు ప్రభాస్ కానీ, అటు హను రాఘవపూడి కానీ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ విషయంలో నోరు విప్పడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు జిఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ బ్యానర్ స్థాపించిన సంగతి తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత ఈ బ్యానర్ ని యాక్టివ్ గా నడపాలని భావించారు. అయితే అనుకున్నంత వేగంగా ఈ సంస్థ నుంచి సినిమాలు రెడీ కావడం లేదు. గతంలో మేజర్ సినిమా ఈ బ్యానర్ లో వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయింది. కానీ మరో సినిమాని ఈ బ్యానర్ నుంచి మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు చాలా గ్యాప్ తర్వాత మరో సినిమాను తీసుకొస్తున్నారు. అదే రావు బహదూర్. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రాలతో ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ వదిలారు. ఇదొక సైకలాజికల్ డ్రామా అని మేకర్స్ చెబుతున్నారు. ఓ రాజవంశం నేపథ్యంలో జరిగే కథ ఇది. దానికి తగ్గట్టుగానే రాజవంశకుడి గెటప్ లో సత్యదేవ్ లుక్ కొత్తగా కనిపించింది. సత్యదేవ్ టాలెంట్ కి లోటు లేదు. ఏ పాత్రనైనా చేయగలడు. గాడ్ ఫాదర్, కింగ్డమ్ లాంటి సినిమాల్లో చేసిన మంచి పాత్రలకు మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ అవి కెరీర్ కి కలిసి రావడం లేదు. హీరోగా వచ్చిన సినిమాలు నిలబడటం లేదు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు ప్రెజెంటర్ గా సినిమా చేస్తున్నాడు. మహేష్ హస్తవాసి మంచిది. మేజర్ సినిమాకు నేషనల్ లెవెల్లో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు సత్యదేవ్ కి ఓ విజయం కావాలి. రావు బహదూర్ ఆ విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి మరి. కొన్ని సినిమాలకు టైటిళ్లు భలే కలిసొస్తాయి. ఆ టైటిల్ చూసే జనాలు థియేటర్లకు వెళ్లాలని ఫిక్స్ అయిపోతారు. అయితే కొన్నిసార్లు ఆ టైటిలే మైనస్ అయిపోతాయి. ఈ మధ్య తెలుగులోకి వచ్చిన అనువాద చిత్రం సో ఫ్రమ్ సో రిజల్ట్ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. కన్నడలో ఇదే పేరుతో విడుదలైన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఈ మధ్య కన్నడ చిత్రాలకు తెలుగులో ఆదరణ పెరగడంతో ఈ చిత్రాన్ని అదే పేరుతో డబ్ చేశారు. మైత్రి మూవీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడంతో మైలేజ్ మరింతగా పెరిగింది. సినిమా కూడా బాగుంది, మంచి రివ్యూలు కూడా వచ్చాయి. అయితే వసూళ్లు మాత్రం శూన్యం. సినిమా బాగున్నా సరే జనాలు థియేటర్లకు వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు. తెరపై తెలిసిన తారాగణం ఎవరూ లేకపోవడం ఓ మాట అయితే, ఆ టైటిల్ అతిపెద్ద మైనస్ గా మారిపోయింది. టైటిల్ కొత్తగా ఉన్నా జనాలకు మాత్రం అర్థం కాలేదు. దాంతో దర్శకుడి క్రియేటివిటీ కాస్త డ్యామేజ్ అయిపోయింది. కన్నడలో ఈ సినిమాను చూసిన తెలుగు ప్రేక్షకులు మాత్రం లైట్ తీసుకున్నారు. ఓ సినిమాకు మంచి రివ్యూలు వచ్చి మౌత్ టాక్ బాగుండి కూడా ఓపెనింగ్స్ రాకపోవడం బహుశా ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి ఏదేమైనా ఇక మీదట మేకర్స్ టైటిల్స్ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏదేమైనా ఇక మీదట మేకర్స్ టైటిల్స్ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని ఈ సినిమా మరోసారి గట్టిగా గుర్తు చేసింది.